దగ్గర లక్షల కోట్ల కొలది డబ్బు ఉన్నా, వందల కొలది వాహనాలున్నా, వేల కొలది భవనాలున్నా, టన్నుల కొద్ది వైడూర్యాలున్నా, రాసుల కొద్ది బంగారం ఉన్నా, ఈ ప్రపంచంలో భూమి రవ్వంతా, అందులో నువ్వెంత, నీకున్నదెంత? ఏమీ లేదు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో ఏమున్నదని నువ్వు గర్వపడతావు, ఏదని నీది సొంతం అని ఆలోచిస్తావు. ఏది నీ సొంతం కాదు, ఏది నీది కాదు. మనిషిగా పుట్టావు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతికి పోయేటప్పటికి నలుగురు మంచి స్నేహితులకి హెల్ప్ చేసి నలుగురు మంచి మనుషులను సంపాదించు. ఇదే జీవితం అన్ని. సో మనకున్నది ఎక్కువ కాదు, మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. కానీ మనము, మన కుటుంబము, మన పిల్లలు బ్రతకడానికి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ ఎఫర్ట్ పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం పెద్ద అయినటువంటి తండ్రి మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పే మతాలన్నిటిలో హిందూ మతం శ్రేష్టమైందంటారు. దాంట్లో ఫస్ట్ మనం బాగుండాలి. ఇది సెల్ఫిష్ అనుకో, ఏదన్నా అనుకో. నువ్వు నీ కుటుంబానికి నువ్వు బాగుండాలి, అప్పుడే కుటుంబం బాగుంటుంది. అందుకని ఫస్ట్ నేను బాగుండాలి అని అనుకొని తర్వాత కుటుంబం బాగుండాలి అని అనుకోవాలి. నువ్వు కుటుంబం బాగున్న తర్వాత నీకున్న దాంట్లో ఖచ్చితంగా 10% అయినా నువ్వు ఇతరులకు సహాయం చేయడం